ఫోటోస్ అన్ని పెట్టండి, లోగో పెట్టండి. ఫాతిమా 1606 చేసి మన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ మన సెల్ ఫోన్ ఈ చాట్ బాట్ ద్వారా ప్రజలు వాళ్ళ పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ రికవరీ చేయడం కోసం ఒక ఈజీ సింపుల్ అప్లికేషన్ ఎప్పటి నుంచో మనము ఏపీ పోలీస్ అండ్ ఏలూరు పోలీస్లో ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ చాట్ బాట్కి వచ్చిన కంప్లైంట్ ద్వారా మనము రీసెంట్ ఫేజ్లో ఒక 151 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ 151 సెల్ ఫోన్స్ కూడా మనకు కాస్ట్ చూసుకుంటే 21,14,000 రూపీస్ ఉంది. ఈ టోటల్ ఈ చాట్ బాట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఒక 1,606 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ టోటల్ రికవర్ అయిన కాస్ట్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 3 crores వరకు 3,11,00,000 వరకు రికవర్ అయింది. దీంట్లో ఇప్పుడు ఇంకా కొంచెం మనకి సెంటర్ నుంచి కూడా అడ్వాన్స్డ్ పోర్టల్స్ అన్నీ తయారు చేయడం జరిగింది. ఈ చాట్ బాట్ని యూస్ చేసుకొని ఎవరైనా ఎక్కడైనా సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగితే ఇమీడియట్లీ అవి రిపోర్ట్ చేయడం, ఈ చాట్ బాట్ ద్వారా రిపోర్ట్ చేస్తే మనం ఏ స్టేట్లో ఉన్నా కూడా అవి మళ్ళీ వెనక్కి తెప్పించడం జరుగుతుంది. ఏదైనా ఫోన్ ఒకటి మన ఫోన్ వెనక్కి రావడం ఒకటి, ఇంకా సెన్సిటివ్ డేటా కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ని కూడా మనము బ్లాక్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ ఏదైనా క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్కి వాడి మీకు కూడా లీగల్ ట్రబుల్స్ రాకుండా చూడడానికి అదొకటి మనం సిటిజన్స్ క్యాన్ ఎస్కలేట్. సెకండ్ థింగ్, ఈ సెల్ ఫోన్ షాప్స్ కూడా ఎవరైనా అన్ఆథరైజ్డ్ సెల్ ఫోన్స్ని సెకండ్ హ్యాండెడ్ మొబైల్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. అది ఏదైనా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడము, ఎవరి దగ్గర కొన్నారో రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవడము లాంటివి చేస్తే మనం ఈ సెల్ ఫోన్ అనేది కొట్టేసి మళ్ళీ దాన్ని సెకండ్ హ్యాండ్లో మార్కెట్లో అమ్మడం అనే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత మన సిటిజన్స్ కూడా మనకి చాలా యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఫైండ్ మై డివైస్ అని బోత్ ఆండ్రాయిడ్లో ఐఓఎస్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. అవి మీరు కానీ మీ డివైసెస్లో ఎనేబుల్ చేసుకుంటే పొరపాటున మీ ఫోన్ వెళ్ళిపోయినా కూడా అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి మీ ఫోన్ లొకేషన్ అనేది అట్లీస్ట్ బ్యాటరీ ఉన్నంత వరకు కూడా చూపించడం జరుగుతుంది. తద్వారా మీ ఫోన్స్ త్వరగా రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఎలాగ అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మన సైబర్ క్రైమ్ గురించి కూడా మనం చూస్తే చాలా వరకు మనకి ఈ మధ్య డిఫరెంట్ మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని చెప్పి మీకు ఈ ఫలానా రివార్డ్స్ వస్తాయని చెప్పి ఏపీకే ఫైల్స్ అంటే అప్లికేషన్ ఫైల్స్ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, అన్ఆథరైజ్డ్ ఫైల్స్. అవి మీరు పొరపాటున నొక్కేసి ఏదైనా రివార్డుకి ఆశపడి లేకపోతే ఏదైనా ఆశ భయం ఆ రెండింటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఇలాంటి అన్ఆథరైజ్డ్ లింక్స్ని ఏవి నొక్కి మీ యాప్స్లోకి ఇన్స్టాల్ చేసుకోవద్దు. అలా యాప్స్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా మీ కెమెరా యాక్సెస్ వస్తుంది, మీ ప్రైవేట్ ఫొటోస్ అన్నీ తీసుకెళ్ళి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే ఫైనాన్షియల్గా మీ అకౌంట్స్ అన్నీ ఒకసారి వాళ్ళు లోబర్చుకొని దాని నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవడము, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మీకు జరుగుతాయి. కాబట్టి భయం కలిగించే మెసేజెస్ వచ్చినా లేకపోతే ఆశ చూపించే మెసేజెస్ వచ్చినా 1కి 10 సార్లు ఆలోచన చేయండి. రివార్డ్స్ అని చెప్పి మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసిందని చెప్పి లేకపోతే మీ మీద ఏసీబీ రైడ్ పడింది, మీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు, ఇట్లా పోలీసులు ఎప్పుడు అట్లాంటి భయపిచ్చే ధోరణిలో మీకు చెయ్యరు. వీడియో కాల్స్ లాంటివి చేసి మాట్లాడడము, ఇప్పుడు ఫెడెక్స్ స్కాండల్ ఒకటి నడుస్తుంది, మీ పేరు మీద ఫెడెక్స్ దాంట్లో మీ ఆధార్ కార్డు అది చూపించి దాంట్లో డ్రగ్స్ బుక్ చేశారని చెప్పి అదొక పెద్ద స్కామ్ నడుస్తుంది. పైన యూనిఫామ్ లాంటివి వేసుకోవడము, ఇప్పుడు ఏఐ వచ్చినాక చాలా ఈజీగా ఫ్రాడ్లెంట్ కాల్స్ వీడియో కాల్స్ చేయడం అట్లాంటివి చేస్తారు. ఇట్లాంటివి చేసినప్పుడు మీరు భయపడి మీ అకౌంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లాంటి సోషల్ స్టిగ్మా ఒకటి చూసుకొని మన సమాజంలో మన పేరు చెడిపోతుందని చాలామంది భయపడుతుంటారు. అట్లా లేకుండా ఇమీడియట్లీ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. ఒకవేళ పొరపాటున మీ అమౌంట్ ఏదైనా మిస్ అయినా కూడా ఇమీడియట్లీ 1930 నెంబర్కి ఫోన్ చేస్తే మీ ప్రాపర్టీ రికవరీ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా మనం త్వరలోనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. 1930కి కాల్ చేసి మీరు ఎంత ఫాస్ట్గా కాల్ చేస్తే అంత ఫాస్ట్గా ఆ బ్యాంక్ అకౌంట్స్లో ఎక్కడైతే మీ మనీ సైఫన్ అయిందో ఆ మనీనంతా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీజ్ చేసిన మనీని ఇమీడియట్లీ మీకు రికవర్ చేయడానికి కోర్టు ద్వారా కూడా ఆర్డర్స్ తెప్పించుకోవచ్చు.
మీరు కూడా కోర్టుకి అడ్వకేట్ ద్వారా అపియర్ అయితే ఇమీడియట్లీ ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్స్ మీ సైబర్ మనీ దగ్గర పోగొట్టుకున్నారో ఆ అమౌంట్ కూడా మీకు వెంటనే వస్తుంది. అది పోలీస్ తరఫున కూడా మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సెట్ చేసుకొని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ.